హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రైలోకి విత్ బోన్ అండ్ బోన్‌లెస్ కూడా తీసుకోవచ్చండి. నేనిక్కడ బోన్‌లెస్ పీసెస్‌తోటి చేస్తున్నా. ఫస్ట్ చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. లాస్ట్‌లో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక అరగంట పాటు చికెన్‌ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 1 స్పూన్ మిరియాలని కూడా వేసుకోండి. లాస్ట్‌లో ఒక చిన్న స్టోన్ ఫ్లవర్‌ని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌లోకి పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి. అలాగే 8-10 జీడిపప్పులను కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలనేవి చికెన్ ఫ్రైలోకి గ్రేవీని బాగా యాడ్ చేస్తాయండి. ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ని. చికెన్ ఇలా ఫ్రై అవుతుండగా కాసేపటికి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకి వస్తుందండి. ఆ చికెన్‌లోంచి వచ్చిన వాటర్‌తోనే చికెన్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. మధ్యలో ఇలా మూత తీసుకుంటూ అడుగంటకుండా బాగా కలుపుకోండి. ఇలా ఫ్రై అయిన చికెన్‌లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పొడనేది ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. చికెన్ ఇంకా ఉడకాలి అనిపిస్తే కనుక లైట్‌గా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. లాస్ట్‌లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా రిలేటివ్స్ ఇంటికొచ్చినప్పుడు ఇలా ఒకసారి చికెన్ ఫ్రై చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఫేవరెట్ అయిపోతారంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.